మనకు ఇష్టమైన వాళ్ళని వదిలి ఉండలేని ప్రతి ఇష్టాన్ని అలవాటైనా చేసుకోవాలి, లేదా భరించడమైనా నేర్చుకోవాలి. లేకపోతే బతకడం చాలా కష్టం. మనం రాసేది నలుగురు చేసేంతగా ఉండాలి, లేదా మనం చేసేది నలుగురు రాసుకునేంత గొప్పగా ఉండాలి. ఊహించని సమస్యలు, బాధలు, ఎదురు దెబ్బలు ఎదురైనప్పుడే మనలోని శక్తి సామర్థ్యాలు బయటపడేవి. మన క్షేమాన్ని కోరే వాళ్ళు వీధి దీపాల్లాంటి వారు. గమ్యాన్ని మనకు దగ్గర చేయలేకపోయినా దాన్ని చేరుకునే బాటని కాంతిమయం చేస్తూ సహాయపడతారు. గుండె కంటే పెద్ద సమాధి ఏదీ లేదు. ఎందుకంటే తీరని ఎన్నో కోరికల్ని అందులో సమాధి చేస్తుంది కనుక. మంచితనం ఎక్కువైతే మన వాళ్ళే మనకు శత్రువులు అవుతారు. ఇది నిజం. చీకటి లేకుండా చుక్కలు మెరవలేవు, కష్టాలు లేకుండా జీవితం గెలవలేము. చీకటి పడుతుందని సూర్యుడు, తెల్లవారుతుందని చంద్రుడు భయపడితే లోకానికి వెలుగే ఉండదు. అలాగే అపజయానికి భయపడితే విజయాన్ని అందుకోలేం. జనంలో నిలబడడం చాలా సులభం, కానీ ఒంటరిగా నిలబడడానికి ధైర్యం కావాలి. ఒంటరితనంలో వచ్చే సంఘర్షణలోనే వ్యక్తి తనను తాను తెలుసుకోగలుగుతాడు. ఒంటరితనంలో వచ్చే సంఘర్షణలోనే వికాసం విస్తరిస్తుంది. కొన్ని బాధలు చెప్పుకుంటే పోతాయి, కానీ కొన్ని బాధలు మాత్రం మన చావుతోనే పోతాయి. రోజులు గడిచే కొద్దీ జ్ఞాపకాలు పెరుగుతాయే తప్ప తరిగిపోవు. మనం కోల్పోయిన ప్రతిదీ మన జ్ఞాపకమే. ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుంచి ఆశించడం, ఈ రెండు వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోతాయి. అసూయతో బతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బతికే వారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. నవ్వించే పరిచయాలు కొన్ని, ఏడిపించే పరిచయాలు కొన్ని, విసిగించే పరిచయాలు మరికొన్ని, వికసించే పరిచయాలు కొన్ని, కానీ ఏదో ఒకటి నేర్పించే పరిచయాలు అన్నీ. నిన్ను ఎలాగైనా మార్చాలని చూసే ప్రపంచంలో నువ్వుగా ఉండగలగడం గొప్ప విజయం. నకిలీ నవ్వుల మధ్య కల్తీ జీవితాలు, అవసరాలకు అనుగుణంగా నటించే మనుషులతో నిండింది ఈ ప్రపంచం. ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది, కానీ మనం గెలిచే వరకు మన కథను ఎవరూ గుర్తించరు. మార్పు నీలోనే మొదలవ్వాలి, మార్పు నీతోనే మొదలవ్వాలి. ఆలోచన గొప్పదా, ఆవేశం గొప్పదా అంటే ఆలోచన బ్రతకడం నేర్పిస్తుంది, ఆవేశం అవసరాన్ని చూపిస్తుంది. ఏ గమ్యానికైనా చాలా దారులు ఉంటాయి. నీకు ఏది సరైనదో వెతికి పట్టుకోవడమే జీవితం. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి ఏదో ఒక ప్రశ్నకి సమాధానమే, కానీ మన మనసే ఎన్నో లేని సమాధానాలకు ఏకైక ప్రశ్న. కాలమాడిన ఆటలో ఓడానో గెలిచానో తెలియదు, కానీ నమ్మకాల తోటలో మనుషులాడిన ఆటలో ముమ్మాటికి ఓడాను, మనిషిలా మిగిలాను. చేయలేనంత పని, చేరలేనంత దూరం, కలిసిరాని కాలం మన జీవితం. మనిషికి కలిగే కష్టాలు రెండే రెండు. ఒకటి నిన్ను బాధించేది, మరొకటి నిన్ను మార్చేది. కష్టాల్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరించగలడేమో, కానీ అవమానం మాత్రం భరించలేడు. పట్టించుకుంటే ప్రతిదీ బాధని కలిగిస్తుంది. పట్టుదలతో ఉంటే ప్రతిదీ సాధ్యమే అవుతుంది. కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం రావాలి. ఒకరిని ఓడించడం సులభమే, కానీ ఒకరి మనసు గెలవడమే చాలా కష్టం. మనిషికి అందనివన్నీ అందంగాను, అందినవన్నీ అలసుగాను కనిపిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.